కుంటారని చెప్పి భయంతో చెప్పలేదా? వాటన్నిటికి సంబంధించే ఇన్వెస్టిగేషన్ కొనసాగుతుంది. 5 రోజుల నుంచి పోలీసులు 5 టీంలను ఏర్పాటు చేసి మొత్తం సీసీ కెమెరాలు దాదాపు ఒక 1000 నుంచి 2000 సీసీ కెమెరాలని ఆ ఏరియాలో ఉన్నటువంటి కెమెరాలన్నిటిని కూడా పరిశీలించడం జరిగింది. క్షుణ్ణంగా మినిట్ టు మినిట్ ఫుటేజ్ని అంతా కూడా పరిశీలించినా ఎక్కడ ఏ ఆధారాలు దొరకలేదు. ఎందుకంటే బాబు పక్క ఇంటి నుంచి ఆ పై నుంచి పక్కకు దుంకుంటాడు. అందుకే ఆ ఇంటి నుంచి బయటకు వచ్చాడు కాబట్టి అక్కడి నుంచి ఎవరు రాలేదు అని చెప్పేసి కూడా అనుమానం రాలేదు. ఎందుకంటే ఒక కొత్త వెహికల్ కానీ కొత్త వ్యక్తుల మూమెంట్ కానీ అవన్నీ ఎక్కడ పోలీసులకు కనబడలేదు. అసలు క్లూస్ లేవు, కేసు ఛేదిస్తారా లేదా అనే దానికి సంబంధించి విమర్శలు ఎదురవుతున్న తరుణంలో పోలీసులు ఒక్కొక్కరిగా అంటే చుట్టుపక్కల ఉన్నటువంటి వ్యక్తులందరినీ కూడా విచారిస్తున్న క్రమంలోనే ఒక వ్యక్తి ఈ ఇంట్లో నుంచి బాబు వచ్చాడని చెప్పి సమాచారం ఇవ్వడంతో ఆ క్లూ ద్వారా బాబుని అదుపులోకి తీసుకొని విచారించడంతోనే ఈ హత్యకు సంబంధించిన విషయం అంటే నిందితుడు బయట పడబడడం జరిగింది. పోలీసులు కూడా ఆ అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. కానీ మానసిక వైద్యులు కూడా చెప్తున్నారు ఖచ్చితంగా అంటే కొన్ని ఘటనల్లో ఇంత క్రూరంగా ఎలా తయారవుతారు, ఏదైనా ఇన్సిడెంట్ జరిగి ఉండాలి, లేదంటే వారు దేనికైనా బానిసై ఉండాలి, మత్తుకు అలవాటైన ఉన్నవారైనా ఇలా చేస్తారని చెప్పేసి కూడా చెప్తుంటారు. అలాంటి వారిని తల్లిదండ్రులు కావచ్చు, బంధువులు గుర్తించి మొదట తల్లిదండ్రులే గుర్తించి సరైన వైద్యం అందిస్తే ఇలాంటి ఘటనలు జరగవు. కానీ ఈ బాబు అత్యంత దారుణంగా డబ్బుల కోసమే హత్య చేశాడా, ఇంకా ఇతర కారణాలు ఏమైనా ఉన్నాయా, వాటన్నిటికీ సంబంధించిన ఇన్వెస్టిగేషన్ పోలీసులు ప్రస్తుతం చేస్తున్నారు. ఈ లెటర్ కూడా ఈ కేసుకి చాలా కీలకంగా ఉండబోతుంది. బాబు ఎవరితో అయినా ఫోన్ వాడుతున్నాడా, ఫోన్ వాడితే ఎవరితో మాట్లాడాడు, ఎక్కడెక్కడికి వెళ్ళాడు, హత్య జరిగిన తర్వాత ఎన్ని రోజుల పాటు ఇంట్లో నుంచి బయటికి వచ్చాడా, ఇంట్లోనే కూర్చున్నాడా, స్కూల్కి వెళ్ళాడా, వాటన్నిటికీ సంబంధించిన సమాచారాన్ని పోలీసులు ఇప్పుడు సేకరిస్తున్నారు. మరికొద్ది సేపట్లోనే ఈ హత్యకు సంబంధించి పోలీసులు పూర్తి వివరాలు వెల్లడించే అవకాశం కనబడుతుంది. రేపు దీనికి సంబంధించి ఒకవేళ ప్రెస్ మీట్ పెట్టి హత్యకు సంబంధించిన కారణాలపైన పూర్తి వివరాలు కూడా బాలనగర్ డీసీపీ సురేష్ వెల్లడించే అవకాశం కనబడుతుంది. రైట్ సురేష్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్. రైట్, చూస్తున్నాం కదా, చోరీ టు మర్డర్ అని అర్థమవుతుంది మనకి. సహస్ర ఇంట్లో ఒక్కసారిగా బాలుడు చొరబడ్డాడు. ప్లాన్ చేసినట్లుగానే బాలుడు పూర్తిగా డబ్బు దొంగతనం చేశాడు. ఆ తర్వాత రకరకాలుగా ప్లానింగ్స్ వేశాడు. గ్యాస్ లీక్ చేద్దాం అనుకున్నాడు, తర్వాత కరెంట్ ఆన్ చేయగానే మరి బ్లాస్ట్ అవుతుంది అనుకున్నాడా, ఏం చేద్దాం అనుకున్నాడో అన్నది మనకి క్లియర్ ఇన్ఫర్మేషన్ ఇచ్చే అవకాశాలు ఉన్నాయి మరి కాసేపట్లో. అలాగే మొత్తానికైతే మనం చూస్తున్నాం, స్క్రీన్ మీద కనిపిస్తోంది పేపర్ నోట్, క్లియర్ కట్గా కనిపిస్తుంది. బాలుడు రాసినటువంటి రాతల్లో క్లియర్ కట్ డైరెక్షన్ అయితే కనిపిస్తోంది. యూట్యూబ్ చూసి ప్లానింగ్స్ స్కెచ్ వేశాడు, ఏం చేయాలో, ఏ విధంగా ప్లాన్ చేయాలి, స్టెప్ బై స్టెప్ ఏ విధంగా చేస్తే మన మీద డౌట్ రాదు అని చెప్పేసి అనేక రకాలుగా ప్లాన్ చేసుకోవటం. ఆ లెటర్లో రాసుకున్నటువంటి బాలుడు పూర్తిగా సహస్ర ఇంట్లో ఎవరు లేని టైం చూసుకొని ఇంట్లో ఎవరు లేని టైం చూసుకొని ప్లాన్ చేసుకొని ఆ ప్లాన్ని పూర్తిగా అమలు చేసినట్లుగా మనకి చూస్తూ ఉన్నాం మనము. ఇంట్లో సహస్ర కనిపించేసరికి ఒక్కసారిగా ఎవరు లేరనుకున్న టైంలో సహస్ర కళ్ళ ముందు ఉండేసరికి ఏం చేయాలో అర్థం కాక షాక్ అయినటువంటి బాలుడు సహస్ర నోరు నొక్కి మెడపై కత్తితో పొడిచి చంపాడు బాలుడు. సహస్ర పొట్టలోనూ 15కి పైగా, మొత్తానికి 20 కత్తిపోట్లని చెప్తున్నారు మనకి. అయితే 20 కత్తిపోట్లు అప్రాక్సిమేట్గా చూసుకుంటే హత్య చేసిన తర్వాత సైలెంట్గా కత్తిపోట్లతో పొడిచి సహస్రని చంపేసిన తర్వాత సైలెంట్గా బాలుడు అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. పోలీసులు వచ్చాక ఏం తెలియనట్టే వారి చుట్టే ఏం జరిగిందో అని చెప్పి తొంగి చూసే ప్రయత్నం, ఏం జరిగింది ఇక్కడ అని ఏమీ తెలియనట్టుగా ఇన్నోసెంట్గా ప్రయత్నం చేశాడు. ఇదంతా మరి తల్లిదండ్రులకి తెలియదా? 4 రోజుల పాటు ఒకవైపు బాలికకు సంబంధించి దర్యాప్తు కొనసాగుతూనే ఉంది, ఇటు విచారణ జరుపుతూనే ఉన్నారు. ఇన్ని రకాలుగా వార్తలు వస్తూ ఉన్నాయి. ఒకవైపు ఎంత స్పీడప్ చేస్తున్నప్పటికీ కూడా నా పేరు రాదు అని బాలుడు అనుకోవడానికి గల కారణం ఏంటి, అసలు మెంటల్ స్టేటస్ ఏ విధంగా ఉంది, అనేక విధాలుగా పూర్తిగా పాఠశాలకు సంబంధించి విద్యార్థులతో ఏ విధంగా మెదిలేవాడు ఆయన. నిజంగా ఆ నోట్ చూస్తుంటే కూడా మొత్తం అన్ని స్పెల్లింగ్ మిస్టేక్స్ కనిపిస్తున్నాయి. అంటే చదువులు కూడా ఎంత వీకో మనకు అర్థమవుతుంది. అలాంటి విద్యార్థి ఎలాంటి పనులు చేస్తూ ఉన్నాడంటే ఆయన మెంటల్ స్టేటస్ ఏ విధంగా ఉంది, ఒక బాలికను హత్య చేసే అంత దుర్మార్గానికి పాల్పడ్డాడు అంటే పూర్తిగా పేరెంట్స్కి సంబంధించి కావచ్చు, ఓవరాల్గా ఆయన బ్యాక్గ్రౌండ్కి సంబంధించి పూర్తిగా విచారణ అయితే జరుపుతున్నారు. దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మనకి అందే అవకాశాలు ఉన్నాయి. మీడియాతో కూడా బయటకు వచ్చి మాట్లాడతారని చెప్తూ ఉన్నారు. పూర్తిగా స్టేట్మెంట్ అయితే ప్రస్తుతం టేకప్ చేస్తూ ఉన్నారు, స్టేట్మెంట్ తీసుకుంటున్నారు. తల్లిదండ్రులకు సంబంధించి కూడా స్టేట్మెంట్ తీసుకుంటున్నారు. గతంలో ఏ విధంగా ఉండేది, అసలు సహస్ర ఇంటికి ఎందుకు వెళ్ళాలనుకున్నాడు, ఇదివరకు ఏమైనా ఆ ఇంటిని ఫాలో అప్ చేశాడా, ఇంట్లో డబ్బులు ఉన్నాయనే సంగతి గమనించాడా, అసలు ఏ రకంగా ఈ సహస్ర ఇల్లుని ఎందుకు ఎంచుకోవాలనుకున్నాడు, ఆ టైంలో సహస్ర వస్తుందని ఊహించాడా లేదంటే ప్లాన్ ప్రకారం ఇదంతా చేశాడా అనేది కూడా మనకి ప్రస్తుతం చోటు చేసుకున్నటువంటి ట్విస్ట్. గ్యాస్ ఎందుకు
ఎందుకు లీక్ చేయాలనుకున్నాడు, ఇంటికి వచ్చి కరెంట్ ఆన్ చేయగానే ఇటు మరి బ్లాస్ట్ అవ్వాలని ప్లాన్ చేశాడా, అసలు తన చోరీ బయటపడకుండా అనేక రకాల ప్లాన్స్ వేసేందుకు ఇదంతా చేశాడా, అసలు ఇదంతా ప్లానింగా, దీని వెనుక ఏదైనా స్కెచ్ ఉందా, దీని వెనుక ఎవరికైనా గైడెన్స్ ఉందో? ఒక చిన్న పిల్లోడు 10వ తరగతి చదువుతున్నటువంటి విద్యార్థి చెప్పకుండా దొంగతనాలు చేయడం, ఇంట్లో అల్లరి పనులు చేయటం ఒక ఎత్తు అయితే, ఒక బాలికని హత్య చేయటము, దొంగతనానికి పాల్పడిన తర్వాత దొరికిపోతే ఈ విధంగా హత్య చేయటం అంటే సినిమాలు ఇంపాక్ట్ చేస్తున్నాయా, ఓటీటీలు ఇంపాక్ట్ చేస్తున్నాయా? గతంలో మన సినిమాలు చూస్తుంటాం కానీ నిజంగా మన మధ్య కాలంలో ఈ టైంలో జరగటం అనేది నిజంగా ఇన్ని రకాలుగా చూస్తున్నావు, హత్యలు చేస్తూ ఉన్నారు, రకరకాలుగా దోపిడీలు చేస్తున్నారు, ఒకవైపు చట్టరీత్యా నేరం అనుభవిస్తున్నారు, శిక్షలు అనుభవిస్తున్నారు, నేరంగా పరిగణిస్తూ ఉన్నప్పటికీ కూడా దీనికి సంబంధించి అంటే అనేక రకాలుగా పూర్తిగా మనకి ప్రస్తుతం అయితే ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేశారు. దానికి సంబంధించి పూర్తి వివరాలు కూడా అందించే అవకాశాలు ఉన్నాయి. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ అందించడానికి మా అసోసియేట్ ఇన్పుట్ ఎడిటర్ నగేష్ అందుబాటులో ఉన్నారు. మనకి నగేష్, చూస్తున్నాము ఒక ఆ నోట్ని చూస్తుంటే అసలు ఆ నోట్లో క్లియర్ కట్గా మెన్షన్ కూడా కరెక్ట్, అంటే స్పెల్లింగ్స్ మిస్టేక్స్ కూడా ఉన్నాయి. అంటే ఏ రకంగా ఉన్నాడు, మెంటల్ డిజార్డర్ ఏ విధంగా ఉంది, మెంటల్ స్టేటస్ ఏ విధంగా ఉంది, దీన్ని ఎలా కంట్రోల్ చేయొచ్చు, అసలు ఏంటి దీనికి సంబంధించి ఏం చెప్తారు? మర్డర్ చేయడం అనేది బిగ్గెస్ట్ ఇష్యూ. ఫస్ట్ అంటే మన ఇంట్లో కూడా పిల్లలు ఉంటారు, 10th క్లాస్ చదివే పిల్లల వరకు కూడా మనం చాలా అల్లారుముద్దుగా చూస్తుంటాం. 10th క్లాసు పిల్లోడిని కూడా చిన్న పిల్లాడిలాగానే భావించి ఇంట్లో తల్లి ఎప్పటికప్పుడు చదువు చెప్తుంటుంది, ఆ పిల్లోడికి అన్ని రకాల బుద్ధులు చెప్తుంది. కానీ ఇక్కడ 10th క్లాసు పిల్లోడి అతని శైలి కానీ, నేరం జరిగే తీరు కానీ, అతను రాసిన పదాలు కానీ, అంటే మొత్తం ఓవరాల్గా యూట్యూబ్ని ఈ పిల్లోడు కంటిన్యూగా అబ్జర్వ్ చేస్తాడని చెప్పి పోలీసుల విచారణలో తేలింది. మర్డర్ జరిగిన రోజు అంటే తాను ముందే ఆ ఇంట్లో దొంగతనం చేయాలని చెప్పి నిర్ణయించుకున్నాడు. ఆ టైంలో అంటే ఇంట్లో తల్లి చిన్న చిన్న షాప్ అమ్ముకొని జీవిస్తుంటుంది, తండ్రి లేబర్గా పనిచేస్తుంటాడు. ఆ ఇంట్లోకి వెళ్ళాడు, ఇంట్లో ఏమన్నా దొరికితే దొంగతనం చేయాలని చెప్పి ప్లాన్తో వెళ్ళాడు. తనతో పాటు ఒక నైఫ్ని, ఒక స్క్రూ డ్రైవర్ని కూడా తీసుకెళ్ళాడు ఆ టైంలో. అంటే నైఫ్ మరి ఎదుటి వ్యక్తిని అటాక్ చేయాలని చెప్పి నైఫ్ తీసుకెళ్ళడం అనేది కొంత అర్థమవుతుంది. మరోవైపు స్క్రూ డ్రైవర్ అంటే లోపల ఇంట్లో బీరువాన్ కానీ మిగతా ఏమన్నా హుండీ లాంటివి ఉంటే పగలగొట్టడం కావచ్చు, లేదంటే వేరే స్క్రూ డ్రైవర్తో అంటే ఉన్న ఇంటి తలుపులతో ఉన్న బేడాలని మనం రెగ్యులర్గా ఉంటుంటాం, వాటిని తీయడం కోసం కానీ తీసుకెళ్ళినట్టు అర్థమవుతుంది. కానీ ఆ టైంకి వెళ్ళిన టైంలోనే సహస్ర పాప కూడా లోపలికి వెళ్ళింది. లోపలికి వెళ్ళిన తర్వాత ఒక్కసారిగా అరిచిన టైంలోనే ఆ పిల్లాడు ఒక్క ఉదుటున ఆ పాప వైపు దూసుకొచ్చాడు. ఫస్ట్ మూతి మూసిన తర్వాతనే వెనుక నుంచి తన చేతిలో ఉన్న స్క్రూ డ్రైవర్తో కత్తిపోట్లు, అంటే బలమైన కత్తిపోట్లు, దాదాపుగా 21 కత్తిపోట్లు పొడిచాడంటే పిల్లాడి నేర ప్రవర్తన కానీ, పిల్లాడి మానసిక స్థితి ఏందనేది ఖచ్చితంగా అర్థమవుతుంది. అంటే దొంగతనం అనేది బయటపడే సమయంలో ఖచ్చితంగా ఎదుటి వ్యక్తిని చంపాలనే ఉద్దేశమే పిల్లాడికి ఉన్నట్టుగా కనిపిస్తుంది. ఈ క్రమంలోనే